అశ్వమేధ సహస్రంచ సత్యంచ తులయా ధృతం. అశ్వమేధ సహస్రాద్ధి సత్యమేవ విశిష్యతే. 1000 అశ్వమేధ యాగాలను ఒక తక్కడలోనూ సత్యాన్ని మరో తక్కడలోనూ ఉంచి తూచితే 1000 అశ్వమేధ యాగాల కంటే కూడా సత్యమే బరువుగా తూగుతుంది. రాజా, వేదాలన్నీ చదవటం, అన్ని తీర్థాలలోనూ స్నానం చేయటం కూడా సత్యమైన వచనంతో సమానమవుతాయో కావో చెప్పలేం. కానీ సత్యంతో సమానమైన ధర్మము లేదు, సత్యం కంటే గొప్పది లేదు. ఈ లోకంలో అసత్యం కంటే మించిన తీవ్రతరమైన మంది పాపము లేనే లేదు. రాజా, సత్యమే పరబ్రహ్మం, సత్యమే అన్నిటికన్నా గొప్ప వ్రతం. నువ్వు నీ సత్యవ్రతాన్ని విడిచిపెట్టకు, సత్యంతో కలిసి ఉండు. అసత్యం వల్ల పట్లే నీకు ఆసక్తి ఉంటే, ఇప్పటికీ నా మాటల పట్ల శ్రద్ధ లేకపోతే, నీలాంటి వాడితో ఉండటం మాట్లాడటం నాకు మంచిది కాదు. గమనం, స్వరం, స్మరణం, బలం, శీలం, విజ్ఞానం, పరాక్రమం, సాహసం, స్వభావం, వ్యవహారం, రోమావళి, సుడులు, ఇవి ఎవడితో సమానంగా ఉంటాయో అతడికి పుత్రుడు. అంటే ఇవన్నీ సమంగా ఉన్నాయి అని అర్థం. ఇందులో సందేహమే లేదు. అంటే పోలికలు. ఓ రాజా, నీ పోలికలతో ఇతడికి రూపం ఏర్పడింది. చూడు, ఒక్కటే విధంగా ఉన్నారు ఇద్దరు, చూసుకోండి. తండ్రి అని పిలుస్తున్నా ఇతడు ఆశను వ్యర్థం చేయకు. నువ్వు లేకపోయినా ఈ పుత్రుడు 4 సముద్రాల వరకు వ్యాపించి ఉన్న భూమినంతా పరిపాలిస్తాడు. నువ్వు లేకపోయినా పర్వాలేదు. నాతో ఇంద్రుడు, ఓ శకుంతల, నీ పుత్రుడు చక్రవర్తి అవుతాడని చెప్పాడు. అది అలాగే జరుగుతుంది, మరొక విధంగా జరగదు రాజా. ఈ విషయంలో సాక్షులుగా దేవతలు ఎంతోమంది ఉన్నారు. కానీ వారిప్పుడు అసత్యాన్ని చెప్పరు, ఎప్పుడూ సత్యాన్నే చెప్తారు వాళ్ళు. అందువల్ల నేను సాక్షి లేని దురదృష్టవంతురాలిని అంటే ఇప్పుడు చెప్పరు వాళ్ళు. వచ్చిన దారిలోనే వెళుతున్నాను అని శకుంతల పుత్రుడి చేతిని పట్టుకొని బయలుదేరబోయింది. అంటే దేవతలకు సాక్షి పెట్టేసింది. వాళ్ళు కూడా ఏమైనా అసత్యం చెప్పచ్చేమో. ఇప్పుడు వాళ్ళ మీద కోప్పడింది ఆవిడ. ఇప్పుడు అసత్యం చెప్పచ్చు, ఎందుకు సతత్ ఇంతవరకు అసత్యం చెప్పినట్టే ఉంది. నీ నోటి నుంచి చెప్పిస్తున్నారు వాళ్ళే కదా చెప్పిస్తున్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా అసత్యం, వీళ్ళంతా దేవతలు అనుకోండి. నేను నీ రాజ్యంలో ఉండే ప్రతి ప్రజను దేవత అనుకోండి. వీళ్ళందరూ సత్యమే చెప్తారనుకున్నా, కానీ ఈ సమయంలో వీళ్ళంతా అబద్ధం ఆడతారని ఇప్పుడు తెలిసిపోతుంది నాకు. వీళ్ళు నోరు మూసుకొని కూర్చున్నారంటే అబద్ధం ఆడినట్టే కదా వీళ్ళంతా. ముందు రాబోతుంది ఇటువంటి పెద్ద కథ, మీకు తెలుస్తుంది తర్వాత. ఇంతమంది నోరు మూసుకొని కూర్చున్నారంటే ఒక్కడైనా లేచి చెప్పచ్చు కదా. ఇంతగా నేను అరుచుకుంటూ ఉంటే ఇంతైనా కూడా మీరు ఇట్లా అంటున్నారు. అందుకని ఇప్పుడు ఆ దేవతలు రాలేండి. అప్పుడేదో వచ్చే పూలవాన కురిపించారు, నా కొడుకుకి పేరు పెట్టారు, ఆకాశవాణి చెప్పింది, ఇంద్రాదిಗಳು దేవతలంతా చెప్పారు, వీడంతా భూమండలానికి చక్రవర్తి అవుతాడు. అప్పుడు అబద్ధం చెప్పారు అంతే వాళ్ళు. ఇప్పుడు కూడా అంతే కదా, నేను సత్యం చెప్తారా? ఇప్పుడు అదే అబద్ధం చెప్పచ్చు వాళ్ళు, ఉండొచ్చు. అందువల్ల నేను సాక్షి లేని దురాదృష్టవంతులు. వాళ్ళంతా రారిప్పుడు ఇక్కడికి ఎందుకు వస్తారు? నీ ముఖం చూసి ఎందుకు వస్తారు వాళ్ళు? ఇది ఏంటి ఈ సభ అనుకొని పుత్రుణ్ణి పట్టుకుంది, చేత్తో పట్టుకొని, దారాయన నాన్న వెళదాంరా, మనం నాకేమి, నీతో పాటు కూడా నేను ఆకాశానికి ఎగిరేదేవిడ అని అంటూ శకుంతల పుత్రుడిని చేతిలో పట్టుకొని, పుత్రుని పట్టుకుంది, చేతిని పట్టుకుంది గట్టిగా. బయలుదేరబోతుంది. ఇక ఇట్లా ఇట్లా చూపిస్తుందంటే
వీపు చూపించకూడదు మహారాజుకి, చూపిస్తే ఫినిష్, కాలిపోతాడు. ఇట్లా అనబోతుంది. ఇంతలో ఆ శబ్దానికి ఆకాశం పెళ్ళున ఉరిమింది. అక్కడ సభ దద్దరిల్లిపోయింది. విపరీతమైన శబ్దం వచ్చేసింది. పళ్ళని అశరీరవాణి దుష్యంతునితో ఇలా పలికింది. ఈవిడనేది పిలిచింది కదా, ఇప్పుడు ఇండైరెక్ట్గా పిలిచింది వాళ్ళందరినీ కూడా. వాళ్ళకంతా నమస్కారం చేయాలి. కోపం వచ్చింది. ఇంతసేపు నన్ను పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఇంతసేపు నన్ను మాట్లాడించారని నిలుచొని మాట్లాడుతున్న, దుఃఖపడి మాట్లాడుతున్న ఒక్కరు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారు. వీళ్ళంతా సోపాల్లో ఎట్లా కూర్చున్నారు చూడండి. అందుకని అప్పుడు ఆ సాక్షికి తట్టుకోలేకపోయింది వాళ్ళు కూడా. ఆ సాక్షి, అవునండి కాళిదాస్ గారు అట్లా రాస్తే నేను ఎందుకు ఇట్లా రాసుకోకూడదు? అవును నిజమే. అప్పుడు సడన్గా ఆకాశవాణి దద్దరిల్లిపోయిందట. దద్దరిల్లిపోయి ఓ దుష్యంత గట్టిగా పలికింది. పెద్ద లౌడ్ స్పీకర్ వేసుకొని పలికినట్టుగా. ఓ దుష్యంత, పుత్రుడికి తల్లి సంచి వంటిది మాత్రమే. పుత్రుడిని గర్భసంచిలో మోస్తుందంతే. అందుచేత పుత్రుడు తండ్రికి సంబంధించిన వాడు, అది గుర్తుంచుకో రేయ్ అని ఎక్కడి నుంచో శబ్దం వస్తున్నది. ఎవడి చేత అతడు జన్మించాడో అతడి రూపమే పుత్రుడు అని తెలుసుకో. అదే కదా DNA. అందువల్ల పుత్రుణ్ణి స్వీకరించి పోషించు. శకుంతలను అవమానించకు. తండ్రి యొక్క శరీర అవయవాలన్నిటితోనూ శరీరం ఏర్పడి తండ్రే పుత్రరూపంలో జన్మిస్తాడు. ఈవిడే అన్ని అంగాలంతా ఇస్తూ ఉన్నది. కానీ అక్కడ ఉండేటువంటిది మూల రూపమైనటువంటిది తండ్రే పుత్ర రూపంతో పుడుతున్నాడు. ఇంకొక రూపం అది అచ్చు పుడుతూ ఉన్నది. అతడు పేరుకు పుత్రుడే కానీ వాస్తవానికి తానే పుత్ర రూపంగా పుడుతున్నాడు. తన చేత ఏర్పడ్డ కుమారుడి రూపంలో ఉన్నటువంటి తనను తానే రక్షించుకోవాలి. జాగ్రత్త. పుత్రుని రక్షించున్నానంటే నువ్వు రక్షించుకున్నట్టు. ఓ పుత్రుడికి చదివించాను, అట్లా పంపించాను, దీనికి పంపించాను అంటే నీకు కావాలా చేస్తున్నావు అంతే. పుత్రుడికి సమస్తము ఇస్తున్నానంటే నువ్వు ఇస్తున్నావు. ఒక ఆటోమేటిక్గా కరెక్ట్గా సిస్టమేటిక్గా పెంచుతున్నావు కొడుకుని అంటే నీకు నువ్వే మర్యాద ఇచ్చుకుంటున్నావు. నీకు నువ్వే సమాజాన్ని ఉద్ధరించుకుంటున్నావు. నీకు నువ్వే నీ వంశాన్ని నిలబెట్టుకుంటున్నావు. నీకు నువ్వేనే బుద్ధిమంతుడిగా పెరుగుతున్నావు. నీకు నువ్వే చదువు చెప్పించుకుంటున్నావు. నీకు నువ్వేనే ప్రేమ అనురాగాలతో వాడికి పెంచుతున్నావు అని అర్థమవుతుంది. లేకపోతే నీకు నువ్వే సర్వనాశనం చేస్తున్నావు. తల్లి ప్రేమ లేకోకుండా చేస్తున్నావు. అందుకని పుత్రుడంటే ఎవరు? నువ్వే. జాగ్రత్త. నీ పుత్రుడికి మంచిదే చేయాలి కానీ చెడ్డ చేయకూడదు. చెడు అలవాట్లు నేర్పించకూడదు. మంచి అలవాట్లే నేర్పించాలి. ఎందుకంటే నువ్వే అది. ఈ శకుంతలను చక్కగా చూసుకో. ఈమెను అవమానించకు. స్త్రీలు పవిత్రులు. ధర్మ మార్గాన స్త్రీని పురుషుడు స్వీకరిస్తాడు. స్త్రీలోని దోషాలన్నీ వారికి కలిగే రజస్సు వల్ల తొలగిపోతాయి. స్త్రీకి ఏ దోషం ఉండదు, తొలగిపోతుంది. తండ్రి రేతస్సును ధరించిన పుత్రుడు. జాగ్రత్త. పితృగణాలను యమలోకం నుండి రక్షిస్తాడు. ఎప్పుడు ఈ శకుంతల దుఃఖాన్ని చెప్పుకుంటూ ఏడ్చి ఇక వెళ్ళిపోదామని కొడుకు చేయి పట్టుకున్నదో అప్పుడు ఆకాశం పెళ్ళమని శబ్దం వచ్చి అక్కడి నుంచి ఆకాశవాణి అక్కడి నుంచి వార్తలు చెప్తున్నది. ఆకాశవాణి వార్తలు అంటామే ఆ విధంగా పెద్దగా చెప్తున్నది. ఈ శకుంతల సత్యం చెప్పింది. రాజా, నువ్వే ఈమెకు గర్భాన్ని ధరింపజేశావు, జ్ఞాపకం పెట్టుకో. నువ్వే ఈ బాలుడికి తండ్రివి. భార్య తన శరీరాన్ని రెండుగా విభాగం చేసుకొని పుత్రుడి కంటుంది. పుత్రుడు కనేటప్పుడు తల్లికి రెండవ ప్రాణంలాగా వస్తుంది తెలుసా. తర్వాత తండ్రే ఆ పుత్రుణ్ణి చూసుకోవాలి. అందుచేత పుత్రుడు కానీ పుత్రి కానీ ఎవరైనా కానీ తండ్రికే జవాబుదారీ. అందుచేత ఈ బాలుడిని రక్షించు, పోషించు. జీవించి ఉన్న పుత్రుణ్ణి విడిచి జీవించడం ఒక దౌర్భాగ్యమని గ్రహించు. ఈవిడ ఏమైనా వాణ్ణి
పట్టుకొని బయటికి వెళ్ళిపోయిందంటే ఇంకా నీకు దొరకదు, ఆకాశ మార్గాన్ని ఎగిరిపోతుంది ఇద్దరు కూడా. మా మాటల వల్లనైనా అని అంటూనే నువ్వే ఆ పుత్రుడికి తండ్రినని గ్రహించు. ఇప్పుడు అన్నారు కదా, దేవతలు తెలిసినా సత్యం ఆడతారో లేదో అని శంకించింది కదా, అందుకని పరిగెత్తొచ్చాం మేమంతా కూడా. నీకు మంచిదవుతుంది, నీ కుమారుడు ఈ రోజు నుంచి భరతుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందుతాడు అంది. అశరీరవాణి పలికిన తక్షణమే దేవతలు, ఋషులు, తపస్సులు శకుంతల పతివ్రత పతివ్రత అంటూ పూలవాను కురిపించారు. ఆ పతివ్రతామణి పలికినటువంటి మాటలు ఆ దేవతలు కూడా నాకు సాక్ష్యం చెప్తారో లేదో అనింది కదా, అంత మాత్రంతోనే పరిగెత్తొచ్చారు. ఋషులు, మునులు, దేవతలు, యక్ష, కిన్న, కింపురుష, గంధర్వ, యక్ష అందరూ వచ్చేశారు, పూలవాన కురిపించారు. ఆ దేవతల మాట విని ఎక్కడ కూర్చున్నారే పురోహితులు, మంత్రులతో ఇలా అన్నాడు, మీరందరూ దేవతల మాట విన్నారు కదా మహారాజా అన్నాడు. నాకు కూడా శకుంతల మాట సత్యమైనదని, ఇతడు నా బాలుడే అని తెలుసు. కానీ ఈమె మాట బట్టి ఈతడిని పుత్రుడిగా స్వీకరిస్తే లోకం ఈతడిని సందేహించవచ్చు. ఇతడు పరిశుద్ధుడు కాలేడు, అందుచేత నేను ఇలా నటించాను అని దుష్యంతుడు ఎంతో ఆనందించి బాలుడిని తన పుత్రుడిగా స్వీకరించాడు. నాకు తెలిసిదంతా, శకుంతల నాకేం తెలియదా? శకుంతల నోటి నుంచి పలికించటమే ఈ పలకాల అనేది, ఇదంతా జరగాలనేది. లేకపోతే నా పుత్రుడికి దోషం వస్తుంది, నేనేమైనా స్వీకరిస్తే సాక్షి కావాలి కదా. ఆ దేవతలే సాక్షి అయిపోయినప్పుడు ఇక నాకేమి? అనంతరం కుమారుడికి తండ్రి చేయవలసినటువంటి సంస్కారాలన్నీ కూడా చేశాడు. అతడి శిరస్సు మీద ప్రేమతో ముద్దు పెట్టుకున్నాడు, అతన్ని కౌగిలించుకున్నాడు. ఆ అద్భుత దృశ్యాన్ని చూసి బ్రాహ్మణులు ఆస్వాదించారు. ధర్మబద్ధంగా శకుంతలను దుష్యంతుడు స్వీకరించాడు. ఆమెను ఊరడిస్తూ ప్రేమతో, దేవి, మన వివాహబంధం గురించి ప్రజలకు తెలియదు, అందుచేత నీ పరిశుద్ధి తెలియటం కోసమే నేను ఈ విచారణ అంతా చేశాను. ఇక 4 వర్ణాల వారు ఏ శంక లేకుండా నిన్ను గౌరవిస్తారు. ఇలా విచారణ చేయకుండా నిన్ను స్వీకరిస్తే ఈ లోకం నన్ను శ్రీ వ్యామోహం కలవాడిగా భావిస్తుంది. ఈ కామాంధుడు ఈ బాలుడికి రాజ్యాన్ని కట్టబెట్టాలనుకున్నాడు అనుకుంటుంది దేశం. అందువల్ల నేను ఈ విచారణ చేశానని తెలుసుకో సాధ్వి. నువ్వు కోపంతో అన్న మాటలన్నీ నాపై ప్రేమతో పలికిన మాటలే. ఆ మాటలందరికీ పనికొస్తాయి, వాటన్నిటినీ నేను పట్టించుకోను. నిన్ను నేను క్షమిస్తున్నాను. అలాగే నేను నీతో పలికిన చెడు మాటలకు క్షమించు, చెడు ప్రవర్తనకు క్షమించు. స్త్రీల భర్త చేష్టలను ఓర్పుతో సహించడం ద్వారా పాతివ్రత్యాన్ని పొందుతారు కదా అని దుష్యంతుడు శకుంతలను పట్టమహిషిగా గ్రహించాడు. వస్త్రాలను అన్నపానాలతో గౌరవించాడు. తర్వాత దుష్యంతుడు భార్య బిడ్డలతో కలిసి తన తల్లి అయినటువంటి రతంతరి వద్దకు వచ్చి ఇలా అన్నాడు, అమ్మా, ఇదిగో నా పుత్రుడు అడవిలో పుట్టాడు. ఈతడు నీ దుఃఖాన్ని తొలగిస్తాడు. ఈ నీ మనుముడి చేత ఇప్పుడు నేను పితృరుణం నుండి విముక్తుడవుతున్నాను. ఎందుకంటే వాడికి అప్పుడులే అంతవరకు కొడుకులు లేవు. ఈమె నీ కోడలు, నీ కొడుకు, నీ మనవడు నీ కోడలు, విశ్వామిత్రుడి కూతురు. ఎవరనుకున్నావు? కణ్వ మహర్షి ఈమెను పెంచాడు. ఈ శకుంతలకు అనుగ్రహించు అన్నాడు. రాజమాత మనుముడిని దగ్గరకు తీసుకొని కౌగిలించుకుంది. శకుంతలను కౌగిలించుకొని ఆ కోడలు కూడా నమస్కారం చేసింది, కౌగిలించుకుంది. ఎంతో ప్రేమతో మనుముడిని చూస్తూ, ఓ శకుంతల, నీ పుత్రుడు చక్రవర్తి అవుతాడు. నీ భర్త ముల్లోకాలను జయిస్తాడు. నువ్వు దివ్యభోగాలను అనుభవించొంది. అనంతరం దుష్యంతుడు యథావిధిగా నియమాలను ఆచరించి శకుంతలను పట్టమహిషిగా చేసుకున్నాడు. బ్రాహ్మణులకు, సైనికులకు ధనమిచ్చాడు.
తనకు శకుంతల యందు పుట్టినటువంటి పుత్రుడికి భరతుడు అని పేరు పెట్టి యువరాజుగా అభిషేకించాడు. తర్వాత 100 సంవత్సరాలు రాజ్యం చేసి దానాలు చేసి దుష్యంతుడు స్వర్గలోకం చేరాడు. తర్వాత భరతుడి రాజ్యం తిరుగులేనిదయింది. లోకమంతటా మారుమ్రోగింది. భరతుడు రాజులందరినీ జయించి తన వశం చేసుకున్నాడు. సత్పురుషుల ధర్మాన్ని ఆచరించి అసమానమైనటువంటి యశస్సును సంపాదించాడు. భరతుడు సార్వభౌముడయ్యాడు. ఇంద్రుడిలాగా అనేక యజ్ఞాలు చేశాడు. కణ్వ మహర్షి అతడిచే గోవితత అనే అశ్వమేధ యాగాన్ని కూడా చేయించాడు. ఆ యాగంలో భరతుడు కణ్వ మహర్షికి 1000 పద్మ స్వర్ణ ముద్రలను దానం కూడా చేశాడు. భారతీ కీర్తి ఏనేదం భారతం కులం అపరే ఏ చ పూర్వే వై భారతా ఇతి విశ్రుతాగా. ఈ భరతుడి వల్లే ఈ భూమి భారతదేశంగా ప్రసిద్ధి పొందింది. అతడి వల్లే ఈ వంశము భరత వంశం అయ్యింది. ఈ వంశంలో ఇంతకుముందు ఉన్నవారు ఇప్పుడు ఉన్న ఇతరులు కూడా భరతవంశంలోని వారుగా ప్రసిద్ధులవుతారు. ఈ భరతవంశంలోని వారు దేవతల వంటి వారు, మహా తేజస్సు కలవారు, మహానుభావులు, సత్య రుజుత్వాదులకు బద్ధులైన ఎంతోమంది రాజులున్నారు. అసంఖ్యాకులైన వారి పేర్లు అంతటా వ్యాపించి ఉన్నాయి. ప్రాధాన్యాన్ని బట్టి అతి ముఖ్యులైన వారిగా గురించి మాత్రమే చెబుతాను అన్నాడు వైశంపాయ మహర్షి. ఇది శకుంతలోపాఖ్యానం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. మనమంతా భారతీయులు, అందరూ మనం భరత వంశానికి చేరిన వాళ్ళు. మనమందరూ కూడా భరత వంశంలో పుట్టిన వాళ్ళు. మనమందరూ కూడా ఎవరెవరు భారత భూమిలో భరత వంశంలో పుట్టారో వీళ్ళంతా భారతీయులు. అందరికీ కూడా ఎంత అదృష్టమో మనమందరికీ కూడా. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. నమోస్తు తే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపః. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహూరపరో హరి అఫాలలోచన శంభు భగవాన్ బాదరాయణః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.